ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. అయితే మనకున్న కష్టాలు, మనకున్న శ్రమలు, మనకున్న ఈ బాధలన్నీ కూడా ఏ తప్పు చేయని, ఏ పాపం చేయని యోబు గారికి కూడా వచ్చాయి అని మనం చిన్నప్పటి నుంచి వాక్యం చదువుకుంటానే ఉన్నాం కదా. అయితే యోబు గారి గురించి అసలు ఎందుకు మనం చదవాలి? యోబు గ్రంథం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనకి ఎంత ఆస్తి వచ్చినా, ఎంత పేరు వచ్చినా, ఎంత ప్రఖ్యాతులు వచ్చినా, ఎంత జ్ఞానం వచ్చినా, మనం ఎంత సంపాదించినా సరే ఇదంతా నా సొంత తెలివి కానే కాదు, యెహోవా ఇచ్చెను, దేవుడే ఇచ్చాడు. ఇదంతా నా కష్టార్జితము. నేను నిద్రాహారాలు మానేసి నా జ్ఞానంతో, నా తెలివితో ఆలోచించి నేను ఇంత డెవలప్ అయ్యాను, ఇంత మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇంత సంపాదించానంటే అది నా సొంత జ్ఞానమే అని మనం అనుకోకూడదని యోబు గారి గ్రంథం ఇక్కడ తండ్రి రాపించి పెట్టాడు. మీరు ఆలోచించారండి ఎప్పుడైనా? అంటే ఎక్కువ యోబు గారి గ్రంథం చదువుకుంటాము, అలాగే వాక్యాలు కూడా ధ్యానిస్తాం, కానీ ఆ మాటలు అనేవి మనకి అంతగా అంత లోతుగా మనం ఆలోచించాం కదా. అయితే యోబు గారు ఇంత సమస్తం కలిగి ఉన్నా కూడా ఆయన ఒకటే మాట అన్నాడు, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కాదు, నేను కష్టపడి నేను ప్రయాసపడి ఇదంతా నేను సంపాదించుకోలేదు, నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రే తీసుకున్నాడు అని అసలు ఎంత సింపుల్గా చెప్పాడు కదా. అయితే మనం కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం. యోబు గారు ఏ పరిస్థితిలో అయితే ఉన్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ప్రతిదీ పోగొట్టుకున్నాడు, పిల్లలతో సహా పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. అయినా సరే ఎంత చక్కటి మాట, ఎంత కూల్గా మనమైతే అంటామండి. మనం కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని, అంటే తండ్రి ఇచ్చిన జ్ఞానం, తండ్రి ఇచ్చిన బలంతోనే సంపాదిస్తాము. ఏదైనా బండి లేకపోతే ఇంకేదైనా వస్తువు కొనుక్కొని అది పోయిందనుకోండి, అసలు ఎంత హృదయంలో ఎంత నొచ్చుకుంటామో, ఎంత బాధపడిపోతామో కదా. కానీ యోబు గారు ఒకటే మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే నా తల్లి, దిగంబరిగానే వెళ్ళిపోతాను అని అసలు ఎంత చక్కగా చెప్పాడు. అయితే వాక్యం చదువుతాం, కానీ ఆ వాక్యం మనం ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సందర్భంలో ఏ వాక్యం మనం గుర్తు చేసుకొని ఎలాంటి ధైర్యం తెచ్చుకోవాలి అనేది మనం తెలుసుకోవడానికి ప్రతి విషయం కూడా బైబిల్లో తండ్రి రాపిచ్చి పెట్టాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మన మీద మనం పుడతామని తండ్రికి తెలుసు కదా. మనం అధైర్యపడకూడదని, మన మీద ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టే మన మీద తండ్రి ముందుగానే జాలిపడి, మన మీద కనికరపడి ఈ గ్రంథం అనేది మన దాకా వచ్చేలా చేశాడు, ఏర్పాటు చేసి పెట్టాడు. ఇప్పుడు మనకున్న ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇల్లు వేరే వాళ్ళు తీసుకుంటేనే, వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఏదో ఆక్రమించుకున్నారు, అన్యాయంగానే తీసుకున్నారు అనుకోండి, అసలు ఎన్ని మాటలు అంటాము, నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని మాటలు అంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా మన చుట్టుపక్కల, మళ్ళీ చర్చికి వెళ్ళే వాళ్ళే ఎన్ని మాటలు అంటారు, ఎంత వేదన పడిపోతారు. ఇది మళ్ళీ అదేం శాశ్వతం కాదు కదా. మనం అన్ని మాటలని వాళ్ళ మీద గొడవకి వెళ్ళి కొట్టుకొని మళ్ళీ ఆ ఇంటిని మళ్ళీ మనం వెనక్కి తీసుకున్నాం అనుకోండి, కలకాలం మనం ఎల్లకాలం చనిపోకుండా ఆ ఇంట్లోనే స్థిరంగా ఉంటామని గ్యారంటీ ఉందా? లేదు. అశాశ్వతమైన దానికోసమే మనం అంత ప్రాకులాడితే, శాశ్వతమైన తండ్రి దగ్గర ఉండడానికి మనం ఇంకెంత ప్రాకులాడాలి? సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండాలి? అవమానాలు వస్తున్నాయి, నిందలేస్తున్నారు,
చెయ్యని తప్పులు కూడా మనమే వేస్తున్నారు. అలా తప్పులు నిందలు మనమే తీసి మన మీద చెడ్డగా చెప్పినప్పుడు వేరే వాళ్ళకి, అప్పుడు మనం ఎలా ఉండాలంటే దానియేలు గారిలాగా ధైర్యంగా విశ్వాసంతో ఉండాలి. దానియేలు గారు ఏ తప్పు చేయలేదు. ఒకటి నా తండ్రికి విరుద్ధమైంది నేను చెయ్యనన్నాడు. వాళ్ళు అదే సాకుగా చెప్పి ఇరికించారు కదా, రాజుకు అప్పగించారు. రాజు సింహాల బోనులో వేయమని చెప్పాడు. అయినా సరే అస్సలు బెదిరాడా, ఒడికాడా? కనీసం దేవుని మీద విరుద్ధంగా మాట్లాడా? లేదు కదా. అలాగే సైలెంట్గా ఉన్నాడు. నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఎలాంటి వాడో నా తండ్రికి తెలుసు, నేనేదైనా తప్పు చేస్తే సరిచేసేవాడు నా తండ్రి, నా తప్పు లేకపోతే నాకు తోడుగా ఉండేవాడు నా తండ్రి అనే అదే విశ్వాసంతో ఉన్నాడు. సింహాల బోనులోకి వెళ్ళాడు. అక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్క సింహం అయినా కనీసం దగ్గరకన్నా వచ్చిందా? రాలేదు అని మనం చదువుతానే ఉన్నాం. మరి ఆ మాట మనం ఏ సమయంలో గుర్తు చేసుకోవాలి? ఎవరైనా సరే మనం చెయ్యని తప్పు మన మీద వేసినా, మనం అలాంటి వాళ్ళు కాకపోయినా అలాంటి వాళ్లే అని నిందలు వేసినా కూడా ఆ సమయంలో దానియేలు గారికి కూడా ఇదే సమస్య ఎదురైంది. అయినా సరే ఆయన మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ఏం అస్సలు నిరుత్సాహపడిపోలేదు, భయపడలేదు, ధైర్యంగా వెళ్ళాడు సింహాల బోనులోకి, ధైర్యంగా బయటకు వచ్చాడు అని ఆ వాక్యం గుర్తు చేసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. నా తప్పు ఉంటే నా తండ్రి నాకు తప్పు తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇస్తాడు. నా తప్పు లేకపోతే నన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే నా మీద నిందలు వేస్తున్నారో వాళ్ళ పని తండ్రి చూసుకుంటాడు అని ఆ వాక్యం మనం గుర్తు చేసుకుని ఆ వాక్యం పట్టుకొని ధైర్యంగా ఉండాలి. అందుకని తండ్రి ఈ మాటలు వాక్యాలని రాపిచ్చి పెట్టింది. లేకపోతే మనం ధైర్యంగా ఉండలేం కదా, నిరుత్సాహపడిపోతాం. అందుకే అలాగే యోబు గారి విషయంలోకి వస్తే సమస్తాన్ని కోల్పోయాడు. అసలు ఎంత ఘోరమైన శ్రమ అండి. ఇలాంటి శ్రమ ఎవరైనా సరే పొందారా? ఎవరైనా అనుభవించారా ఇలాంటి సమస్యలు, ఇలాంటి శ్రమ, ఇంత ఘోరమైన శ్రమ? లేదు కదా. ఏదో వస్తే ఒకటో రెండో వస్తాయి. లేకపోతే ఆస్తి, ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తే వ్యాపారం వరకే నష్టం వచ్చింది, కానీ కుటుంబస్తులను కూడా కోల్పోయే పరిస్థితి, అసలు ఇంకా ఉన్న ఆస్తులన్నీ పోయే పరిస్థితి ఎవరికన్నా వచ్చిందా? ఒక్కళ్ళే మిగిలిపోయే పరిస్థితి ఎవరికైనా వచ్చిందా? ఒకవేళ అలా వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్లో మనం ఉంటే మన రియాక్షన్ ఎలా ఉండేది? దేవుని మీద సనగకుండా ఉంటామా? అస్సలు ఉండలేం కదా. అసలు ఎవరేమన్నారు? నేను అడిగాను ఇవ్వమని, మళ్ళీ ఎందుకు తీసుకున్నాను, నేను ఎందుకు తీసుకున్నాను అని అదే మైండ్లో అదే లోకపరంగా ఆలోచిస్తాం. కానీ యోబు గారిలాగా ఎన్ని సమస్యలు వచ్చినా వణకకుండా, తొడకకుండా, భయపడకుండా అలా విశ్వాసంతో గంభీరంగా ధైర్యంగా ఉండేలా మనం ఉండగలమా? ఉండలేం కదా. కానీ ఉండాలనే తండ్రి ఇది రాపిచ్చి పెట్టింది. సమస్యలు ఉన్నాయి, అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అయినా సరే నిరుత్సాహపడిపోకుండా కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. యోబు గారు కళ్ళ ముందే జరుగుతుంది. అక్కడ ఒకళ్ళు రావడం, పరిగెత్తుకుంటూ రావడం, అయ్యా మీ పొలాలన్నీ ఇట్లా అయిపోయాయని చెప్పడం, మళ్ళీ ఇంకొకరు రావడం, మీ పశువులన్నీ ఇట్లా అయిపోయాయని చెప్పడం, మళ్ళీ ఇంకొకరు రావడం, మీ పిల్లలు ఇట్లా అయిపోయారు. అదంతా ఎన్ని రోజుల్లో జరిగింది? ఒక నెలలో జరిగిందా? ఒక వారంలో జరిగిందా? అతను మాట్లాడుచుండగానే వేరొకడు వచ్చి నీ కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయుచుండగా సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగానే అప్పుడే అతను మాట్లాడుతుంటేనే ఇంకొకళ్ళు వచ్చి చెప్పడం, వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఇంకొకళ్ళు వచ్చి, అంటే అదంతా ఒక రోజులోనే జరిగిపోయింది కదా. అన్ని భయంకరమైన వార్తలు విని ఎవరైనా సరే తట్టుకునే శక్తి కలిగి ఉంటారా? ఉండరు కదా. కానీ అలా ఉంటేనే తర్వాత 2 ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు గారు. అలా ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎంత భయంకరమైన వార్తలు, కళ్ళ ముందే బిడ్డలు చనిపోతున్నారు, పశువులు పోయాయి, ఆస్తిపాస్తులు పోయాయి, అందరూ దూరం అయిపోయారు, ఒక్క భార్య తప్ప అంతా నాశనం అయిపోయింది, మేమిద్దరమే మిగిలాము, ఇంకా ఇల్లే లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదని ఒంటరిగా రోడ్డు మీద పడ్డారు. అయినా సరే వణికాడా? నిరుత్సాహపడ్డా? భయపడ్డా? లేదు కదా. ధైర్యంగా ఉన్నాడు. తండ్రి పాదాల మీద పడ్డాడు, తన పై వస్త్రాన్ని చింపుకున్నాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, నేల మీద సాష్టాంగ పడడం అంటే దేవునికి సాష్టాంగ పడ్డాడు. సాష్టాంగ పడి ఏం చెప్తున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, ఆయనకే స్తుతి కలగాలి.
నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను అని మళ్ళీ ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు ఏ పాపం చేయలేదని, కానీ ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని కూడా చెప్పలేదు. నేను ఏ విషయంలో కూడా నేను తప్పు చేయలేదే, అయినా సరే తండ్రి నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు అని అన్నాడా? అనలేదండి. అదే ఇలాంటి మైండ్, ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి ధైర్యం, ఇలాంటి విశ్వాసం మనం కూడా అలవాటు చేసుకోవాలనే తండ్రి ముందుగానే రాపిచ్చి పెట్టాడు. వాక్యం చదివండి. వాక్యం చదివిన తర్వాత అదే సమస్యలు మనకు కూడా వస్తాయి ఒకానొక టైంలో. ఆ సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి, మన పితరులు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ధైర్యంగా ఉన్నారు, మనం ఎలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలనే తండ్రి ఇవన్నీ మన కోసం రాపిచ్చి పెట్టాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు, సమస్యలు ఉన్నాయి, భారంగా ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లా. ఇక కొన్నాళ్ళు చేసి తర్వాత మన మైండ్ ఎలా మారిపోయింది, ఇక దేవుడు నన్ను వదిలేసాడులే, దేవుడే అన్యాయం చేశాడు అనుకుంటాం. అలా అనకూడదు అని యోబు గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు నాకు అన్యాయం చేశాడనే ఒక్క మాట కూడా లేదు. ఎంత విశ్వాసంతో ఉన్నాడు, ఎంత ధైర్యంగా, కళ్ళ ముందే అన్ని సమస్యలు కళ్ళ ముందే జరుగుతున్నా కూడా వణకకుండా, తొణకకుండా, భయపడకుండా అలాగే గంభీరంగా ఉండిపోయి అప్పుడు దేవుడికి మొరపెట్టాడు, దేవుని స్తుతించాడు. స్తుతి కలుగును గాక అన్నాడు. ఆ సమయంలో ఎవరైనా దేవుని స్తుతిస్తారండి? అంత ధైర్యం ఎవరికైనా ఉండితే అసలు ఇప్పుడు మన ఇంట్లోనే ఒక్క చిన్న ప్రాబ్లం వస్తేనే ప్రార్థనలో కూర్చోలేవిక. ప్రార్థన కూర్చున్నా కూడా నడవదు ప్రార్థన. ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతి విషయంలో జాగ్రత్తగానే ఉన్నాను, అయినా సరే ఎందుకు దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు, ఇలాంటి సమస్య నాకు ఎందుకు రానిచ్చాడు, నాకెందుకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అసలు, ఇక ఎందుకు ఏం ఉపయోగం, నేను ఎంత ప్రార్థన చేసి కూడా ఎందుకు వృధా అయిపోతుంది కదా అనుకుంటాం. అలా అనుకోవద్దు. అలా అనుకుంటే ఇక అక్కడితోనే ఆగిపోతాం. కానీ యోబు అలా అనుకోలేదమ్మా. యోబు గారికి వచ్చిన సమస్యలు, అన్ని శ్రమల్లో మనకి కనీసం ఒక 50% కూడా రాలేదు ఎవరికి. ఉంటే ఒకటే రెండో సమస్యలు, కానీ మరి యోబు గారికి వచ్చిన సమస్యలు మనకు వచ్చాయా? అసలు అన్ని సమస్యలు వచ్చినా కూడా ఎంత ధైర్యంగా గంభీరంగా ఉన్నాడు, కూర్చొనే ఉన్నాడు. అప్పుడు యోబు లేచి అంటే అప్పటిదాకా కూర్చొని ఉన్నాడు కదా, అప్పటిదాకా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా వింటున్నాడు, నిమ్మళంగా వింటున్నాడు, చూస్తున్నాడు, ఇలా జరిగింది అలా జరిగింది అని వింటున్నాడు. అంతేగాని ఏడవడం కానీ, పెద్ద పెద్దగా అరవడం కానీ, దేవుడి మీద దూషించడం కానీ చేయలేదు అసలు. తండ్రి ఇచ్చాడు, తండ్రి తీసుకున్నాడు, ఆయనకే మహిమ స్తుతి కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సాష్టాంగపడి నమస్కారం చేసి అన్నాడంటే అసలు ఎంత ధైర్యంగా ఉన్నాడు. అదే ధైర్యం మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఉండాలి. నేను ప్రార్థన చేసే అవకాశం, ఆ మనసు నా తండ్రి నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం కూడా నా తండ్రి పంపిస్తాడు. నేను మాత్రం యోబు వలె ధైర్యంగా ఉండాలి. నాకు యోబు గారికి వచ్చిన సమస్యల్లో ఒక 10% నాకు వచ్చింది. అన్ని సమస్యలు వచ్చిన ఆయనే అంత ధైర్యంగా ఉన్నప్పుడు నాకున్న ఈ 2 సమస్యలు బట్టి నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు నిరుత్సాహపడాలి? నేను అలాగే ఉంటానని ఎప్పుడైతే మీరు గట్టిగా ఫిక్స్ అవుతారో అప్పుడే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. అంతకన్నా 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు గారు. ఎందుకు? ధైర్యంగా ఉన్నాడు కాబట్టి, ధైర్యంగా ఎదుర్కొన్నాడు కాబట్టి. ఆఖరికి ఆరోగ్యంతో సహా పాడైపోయింది. మరణం చివరి దాకా వెళ్ళిపోయాడు. అయినా సరే భయపడలేదు. అసలు అంటే ఆయన మీదకి ఆయనే కోపం తెచ్చుకుంటున్నాడు. అసలు నేను పుట్టకుండా నాకు ఇట్లా అయ్యేది కాదు కదా, నాదే తప్పు కదా, నేను పాపంలో పుట్టాను కాబట్టే కదా నాకు ఈ పరిస్థితి, నాదే తప్పు, నా తండ్రి అన్యాయస్తుడు కాడు అని తెలుసుకున్నాడు. అందుకే మనం రోజు చెప్పుకునేది, సమస్యలు వచ్చినప్పుడు నాదే తప్పు, నేనే ఏదో పొరపాటు చేసి ఉంటాను, దేవుడు అన్యాయస్తుడు కాడు, నేనే ఏదో విషయంలో జారిపోయి ఉంటాను. అలా యోబు గారు తాను చేసిన తప్పు తన మీదే వేసుకున్నాడు, దేవుడి మీద ఇలా తన మీదే వేసుకున్నాడు. నేనే ఏదో తప్పు చేసి ఉంటాను, నేనే ఏదో విషయంలో జారిపోయి ఉంటానని ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. తప్పు చెయ్యలేదు, ఒకవేళ చేశానేమో అని అది కూడా, ఆ నింద కూడా ఆయన మీదే వేసుకున్నాడు. అందుకే తండ్రి మరలా ఆయన కోల్పోయిన ప్రతి సంవత్సరానికి 2 అంతలు ఇచ్చాడు కదా. ప్రతిరోజు వాక్యం చదువుకుంటాం మనం. కానీ యోబు గారిలాగా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎప్పుడైతే ఎదుర్కొంటామో, ఎప్పుడైతే అలా
స్థిరంగా విశ్వాసంలో నిలబడి ఉంటామో భయం అనేది లేకుండా యోబు గారికి అన్ని సమస్యలు వచ్చినాయి. అయినా సరే ఆయన సమస్యలను చూసి భయపడలేదు. నా తండ్రి విషయంలో నేనే ఎక్కడన్నా జారిపోయానా అని భయపడ్డాడు, అని బాధపడ్డాడు. నా తండ్రి ఇచ్చాడు, తండ్రే తీసుకున్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి అనుకున్నాడు. అదే మనసు మనం కూడా కలిగి ఉండాలనే తండ్రి వాక్యాలనేవి మన దాకా తెచ్చాడు. నిందలు వేసినా, అవమానాలు వేసినా, అవమానించినా సరే మనం భయపడకూడదు. ఆ కాలంలో మన పితరులు ఎలా ఎదుర్కొన్నారో ఆ సమస్యకి మనం ఇప్పుడు అదే సమస్య మనకు వచ్చినప్పుడు అటువంటి సమస్య మనం ఎలా ఎదుర్కోవాలి అని మనం నేర్చుకోవడానికి వాక్యాలుంది. కాబట్టి అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, యోబు గారికి అనారోగ్యం, అసలు అంత సమస్తము అనారోగ్యం మొత్తం కోల్పోయాడు. పుళ్ళు చీళ్ళ పెంకుతో గీక్కుంటా ఎంత ఘోరమైన పరిస్థితి. అయినా సరే దేవుని మీద సనగలేదు, అయినా సరే దేవుని విడిచిపెట్టలేదు, అయినా సరే అవిశ్వాసంతో ఉండలేదు, అయినా సరే అధైర్యంగా ఉండలేదు, ధైర్యంగానే ఉన్నాడు. అందుకే జవాబు పొందుకున్నాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు కాబట్టి మరలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మీకున్న సమస్యలు మీరు ఎప్పుడైతే ఇలా యోబు వలె మీకున్న సమస్యల గురించి భయపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసంతో లేకుండా, దేవుని మీద సడగకుండా ధైర్యంగా ఉంటారు. అలా కూర్చొని అలా వింటా ఉన్నాడు, అలా ప్రశాంతంగా వింటున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అదంతా బిడ్డల్ని నా సొంత తెలివితో నేను సంపాదించుకోలేదు, అన్ని ఆస్తుల్ని నా సొంత జ్ఞానంతో నేను సంపాదించుకోలేదు. అవన్నీ తెలుసు ఆయనకి, మనసులో ఉండిపోయింది. అందుకే అలా నిమ్మళంగా వింటా ఉన్నాడు కూర్చొని. అప్పుడు తర్వాత యోబు లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని, నేనే ఏదో విషయంలో నేనే జారిపోయి ఉంటాను, నా తండ్రే ఇచ్చాడు, నా తండ్రే తీసుకున్నాడు కదా అని తండ్రికి స్తుతి చెల్లించాడు. అలాంటి మనసు ఇవ్వమని, అలాంటి ధైర్యం ఇవ్వమని, అలాంటి విశ్వాసం ఇవ్వమని ప్రతిరోజు మీరు అడగండి. అయ్యా, నాకు సమస్యలు ఎన్నున్నా పర్వాలేదు, కానీ వాటిని తట్టుకునే శక్తి, ధైర్యాన్ని నాకు ఇవ్వండి, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి నాకొద్దు అని మీరు అడగండి. ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యం మాకు కూడా ఇవ్వండి. నిందలు వేస్తున్నారు, అయినా పర్వాలేదు, అంతకన్నా మాకన్నా గొప్ప గొప్ప భక్తులే, మీ బిడ్డలే, మీ ప్రేమ పొందుకున్న బిడ్డలు, మీ చిత్తంలో ఉన్న బిడ్డలు. దానియేలు ఏ తప్పు చేయకపోయినా శిక్ష వేశారు, అయినా సరే ధైర్యంగా ఉన్నాడు. అలాంటి ధైర్యాన్ని మాకు కూడా ఇవ్వండి, అలాంటి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మనకి ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని, కొత్త విషయాన్ని తండ్రి మనకు నేర్పిస్తున్నాడు, ఆలోచించి జ్ఞానం ఇస్తున్నాడు, తెలుసుకునే తెలివిస్తున్నాడు. మీరు గ్రహించండి. వాక్యం మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. సమస్య వచ్చింది యోబు గారికి, ఒక సమస్య కాదు, బోల్డని సమస్యలు ఆరోగ్యంతో సహా. అయినా సరే భయపడలేదు, బెదరలేదు, అలాగే ఉండిపోయాడు స్థిరంగా, విశ్వాసంలో ఉన్నాడు. నా తండ్రి కనీసం భార్య అట్లా తప్పుగా దేవుడి గురించి మాట్లాడినా కూడా నోరు మోపించాడే గాని అవును అని ఆమెకు సపోర్ట్ చేశాడా? చెయ్యలేదు. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా ఈ సమస్యలన్నిటికీ దేవుడే కారణం. అంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఎందుకనో మన ప్రార్థన వినట్లేదని ఎవరైనా అంటే అలా మాట్లాడద్దు. మనమే ఏదో జారిపోయి ఉంటాం, మనమే ఎక్కడో పొరపాటు పడి ఉంటాం అని వాళ్ళ నోరు మూపించమని ఈ వాక్యం ద్వారా తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మన సమస్యల గురించి మనం బాధపడొద్దు. మన ఆ సమస్యలు వచ్చినందుకు ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టామో, ఎక్కడ దేవుడి నుంచి దూరం అయ్యామో అది జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ గుర్తు లేకపోతే అయ్యా ఏవిదో విషయంలో మేము జారిపోయి ఉంటాం, యోబు గారు ఎలాగైతే ప్రార్థన చేశాడు, అయ్యా మీరే ఇచ్చారు, మీరే తీసుకున్నారు, మీకే స్తుతి కలగాలి, కానీ నాకు మాత్రం మిమ్మల్ని మీ మీద నిందలు వేసే, మీ మీద సడిగే మనసు, ఆ హృదయం, ఆలోచన నాకు రానివద్దయ్యా అని ప్రార్థన చేద్దాం. మీరు ధైర్యంగా ఉండాలి యోబు అని, అప్పుడే రెండంతల ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం అయితే ఉంది కానీ ధైర్యం సరిపోవట్లేదని అనుకునే ప్రభా బిడ్డలు మరి అలాంటి ఆలోచనలో ఉన్నారని ప్రభా మీరు గ్రహించారు నా తండ్రి. కృపగల దేవా, ఎంత జాలి, ఎంత
జాగ్రత్తగా బిడ్డల హృదయాలోచనలు ప్రభా తెలుసుకుంటున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మరి యోబు గారి గ్రంథం ద్వారా నా తండ్రి, మరి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎలాగైతే యోబు తట్టుకున్నాడో, ఎలాగైతే విశ్వాసంతో ఉన్నాడో అలాంటి విశ్వాసం ధైర్యంతో మీరు కూడా ఉండండి అమ్మా. ఖచ్చితంగా యోబుకి ఇచ్చిన రెండంతల ఆశీర్వాదం మీకు కూడా మీ కుటుంబాలు కూడా నేను ఇస్తానని ప్రభా ఎంత చక్కగా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలందరికీ ప్రభా అదే ధైర్యం విశ్వాసాన్ని బలపరచుండి నా తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి. మరి ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఏ విషయంలో జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రిని విడిచిపెట్టాను అనే ఆలోచన బిడ్డల్లో ఉండాలి. కానీ మీ మీద సడిగే మనసు ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. మీ మీద ప్రభా మరి నిందలు వేసే మనసు, అటువంటి హృదయం మాకు రానివ్వద్దు తండ్రి. ఎలా మీకు లోబడి ఉండాలో, ఎలా మీ మాట చొప్పున నడుచుకోవాలో మాకు నేర్పించమని, ధైర్యాన్ని విశ్వాసాన్ని మాలో బలపరచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.